జనున్ అనే డైలాగ్ కాదు. సింహం సింగిల్గా వస్తుంది, ఒంటెలు వస్తాయి, తోడేళ్ళు వస్తాయి, లొట్టె పెట్టెలు వస్తాయి అనే మాటలు కావు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పని అది. కాళ్ళకి చక్రాలు కట్టుకొని ఢిల్లీ నుంచి అమరావతికి, అమరావతి నుంచి ఢిల్లీకి కృష్ణానది మీద 4 ఐకాన్ బ్రిడ్జిలు వస్తున్నాయి అంటే మహా ఆనందంగా ఉంది. నా తల్లి కృష్ణానది మీద 5 ఐకానిక్ బ్రిడ్జిలు వస్తున్నాయండి. గోదావరి పరుగులు పెడుతుంది అని చెప్పేసి అంటే చరిత్రలో భారతదేశంలో 2 అక్కా చెల్లెలని, గోదావరి కృష్ణమ్మ అనే అక్కా చెల్లెలని అనుసంధానం చేసిన ఘనకీర్తి చంద్రబాబు నాయుడు గారు. పోలవరం పూర్తయితే 8 లక్షల ఎకరాలకి నీరు వస్తుంది, విశాఖపట్నానికి త్రాగునీరు వస్తుంది, 360 మెగావాట్ల విద్యుత్ వస్తుంది, రాజధాని అమరావతి పూర్తయితే ఉద్యోగాలు వస్తాయి, అక్షయ పాత్ర వస్తుంది. తెలంగాణ ఎలా బతుకుతుంది? భాగ్యనగరం ఇచ్చే 1,00,000 కోట్ల రూపాయలతో సగభాగంతో బతుకుతుంది. రాష్ట్రానికి ఆదాయం ఏది? అవును, కరెక్ట్. ఆదాయం పాయింట్ దగ్గరికి వచ్చారు. సంపద కేంద్రంగా అనేది ప్రభుత్వం వెళ్తోంది, సృష్టించే పాయింట్ అది పాడికుండా అని విక్రమ్ గారు రిమార్క్స్ అన్నారు. ఇప్పుడు మిమ్మల్ని నేను అడుగుతున్నాను, అందరూ ఎవరి పాత్ర, ఇందాక మీరు అన్నారు అవుతుందా చేస్తుందా అన్నారు. జర్నలిస్ట్ కాబట్టి నేను అవుతుందా చేస్తారా ఎలా చేస్తారని జర్నలిస్ట్ క్వశ్చన్ అడుగుతుంది కాబట్టి అలాగే అడుగుతుంది. అవుతుంది జరుగుతుంది అని ప్రభుత్వం ఆన్సర్ చేస్తుంది. నేను అడిగేది ఏమిటంటే ఇక్కడ సంపద అన్నప్పుడు వాళ్ళు ఇన్స్టిట్యూషన్స్ తెప్పించడానికి లేకపోతే ఇన్వెస్టర్స్ రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు ఇది చేస్తే బాగుంటుంది అని ఉద్యమాలు చేశారు. సరే, ప్రభుత్వం మారింది, మీరు ఫలించింది, ఇప్పుడు నిర్మాణాలు స్టార్ట్ అవుతున్నాయి, మళ్ళీ అన్నీ కూడా వస్తున్నప్పుడు రైతులుగా మీరు ఇప్పటి నుంచి ఏం చేయబోతున్నారు? మీ పాత్ర ఏంటి? మీరు ఎలా రోల్ ఏంటి? మీరు ఇందులో వాళ్ళు కడతారు, చేస్తారు, ఇన్వెస్టర్లు వస్తారు, ఇప్పుడు మీరేంటి? విజయ్ చంద్ర గారు, మా కష్టం నుంచే కూటమి గెలిచింది. చంద్రబాబు నాయుడు గారిని గెలిపించింది అమరావతి రైతులే. కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకుంది మేమే. ఇంకా మేము కష్టపడటమేంటి? ఎందుకు కష్టపడకూడదు? ఆగండి. మేమేం కష్టపడతామంటే వాళ్ళు కడతా ఉంటే మీరు చూస్తూ ఉంటారా? మీకు ఇచ్చిన అలాట్ చేసిన ల్యాండ్లు ప్లాట్స్ లో సమాంతరంగా మీరు ఇళ్ళో లేకపోతే ఏదన్నా కడితే కదా వీళ్ళు ప్యారలల్ గా మీరు ప్యారలల్ గా జరిగేది. వాళ్ళు కడతా ఉంటే మేము చూస్తూ ఉంటామంటారా? ఇప్పుడు మీరు కూడా సమాంతరం